నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అందరి హృదయాల్ని పాలిస్తూ అన్ని జీవులలో అంతర్యామిగా వెలుగొందే చైతన్యమే పరమాత్మ. సమస్త చరాచర పంచభూతాత్మక ప్రపంచమంతా ఏకీకృత భావంలో వెలిగే దైవమే ఈశ్వర శక్తి. ఆ శక్తి పలు రూపాలలో వ్యక్తమైంది. అవధూతలు, యోగులు, ఋషిపుంగవులు, మహనీయులతో దైవశక్తి దివ్య సమన్వితంగా నెలకొని ఉంది. అలాంటి మహామహిమాన్విత మూర్తులందరూ తమ పూర్ణ బ్రహ్మ జ్ఞానంతో సమాజ హితాన్ని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక జగత్తు వైపు నడిపించారు. ఆ పరంపరలోని యశో తేజోమూర్తి మహావధూత షిరిడీ సాయిబాబా. షిరిడీలో ప్రభవించిన ఆ ఉత్తుంగ తరంగం విశ్వవ్యాప్తమై వెలసిల్లింది. ఎన్నో ప్రదేశాలలో సాయి దివ్య మందిరాలు సాకారమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్ర నాందేడ్లోని శ్రీ ప్రశాంత షిరిడీ సాయిబాబా సన్నిధానం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. నాసికా త్రయంబకంలో పుట్టి గోముఖం ద్వారా బహిర్గతమై దివి నుంచి భువికి దిగివచ్చిన పావన ఝరి గోదావరి. రసరమ్య గోదావరి తీరం ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యధామాల నెలవు. నాసికా త్రయంబకేశ్వరం నుంచి ధవళేశ్వరం దాకా గోదావరి పరమ పునీతమైన దివ్య లహరిగా వెల్లివిరుస్తోంది. ఆ నేపథ్యంలో జీవనవాహిని గోదావరి తీరంలో వెలసిన మరో భవ్య సన్నిధి నాందేడ్లో కేతా ప్రాంతంలో నెలకొన్న శ్రీ ప్రశాంత షిరిడీ సాయిబాబా సన్నిధి. గోదారి అలల సవ్వడులతో, రమణీయ ప్రకృతి సౌందర్యంతో, మనోహ్లాదాన్ని కలిగించే పరిసరాలతో ఈ మందిరం కమనీయ బంధురమై వర్ధిల్లుతోంది. ప్రశాంత నెలవులో ప్రశాంత షిరిడీ సాయి ప్రసన్నమూర్తిగా ఇక్కడ భాసిల్లుతాడు. దత్తాత్రేయ అవతార పరంపరలో విశిష్ట విలక్షణమూర్తి షిరిడీ సాయి. భక్తుల మనోకాలుష్యాల్ని నివారించి వెలుగుల దారి చూపే దార్శనికుడు. సమతే నా మతం, మమతే నా అభిమతం అని చాటి చెప్పిన మానవీయ స్ఫూర్తి. మహారాష్ట్రలోని నాందేడ్లో వెలుగొందుతోన్న శ్రీ ప్రశాంత షిరిడీ సాయి సాయిబాబా సన్నిధానం భక్తులకు ప్రశాంతతను, ప్రసన్నతను పెంచే ఆధ్యాత్మిక నెలవు. ప్రియమైన ఆత్మీయ బంధువులారా, ప్రశాంత మనస్కులై నన్ను సమీపించండి. నిర్మల మనస్సుతో నా వద్దకు రండి. అరిషడ్వర్గాల్ని విడనాడి నా చెంతకు విచ్చేయండి. మీకు నేను ఆప్తమిత్రుడను. నేను మీ హితైష్ని, సన్నిహితుణ్ణి అంటూ భక్తులకు సాదరంగా శుభాహ్వానాన్ని పంపే మధుర మనోజ్ఞమూర్తి షిరిడీ సాయిబాబా. అనంత దయాళువుగా, ఆశ్రిత వరదాయకుడిగా బాబా భక్తుల మనోకామ్యాల్ని నెరవేరుస్తాడని ప్రతీతి. అలాంటి మహిమోపేతుడైన సద్గురు బాబా ప్రశాంత సాయిగా ఈ నెలవులో కొలువయ్యున్నాడు. షిరిడీవాస సంస్థితాయ దత్తాత్రేయ స్వరూపకాయ అవధూతానంద అమృతేశ్వరాయ శ్రీ సాయీశ్వరాయ నమః. మనిషి మహనీయుడు ఎలా అవుతాడు? ఆ మహనీయుడు దైవంగా ఎలా సాకారమవుతాడు? ఆ దైవం భక్తుల గుండెల్లో ఎలా పదిలంగా ఉంటాడు? గుండెల్లో పదిలంగా ఉన్న ఆ స్వరూపం సుస్థిరతను, సార్థకతను ఎలా పొందుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. అదే షిరిడీ సాయిబాబా. అవును, షిరిడీ సాయి ఓ వ్యక్తి కాదు, భక్తి చైతన్య వ్యవస్థ. షిరిడీ సాయి ఓ గురువు మాత్రమే కాదు, అంతకు మించిన ఆనందతత్వాన్ని నిక్షిప్తం చేసుకున్న మానవీయ స్ఫూర్తి ప్రదాత. అందుకే 100 ఏళ్లైన ఆ బాబా దివ్యరూపం చెక్కుచెదరకుండా భక్తులు తమ మనోమందిరాల్లో సుప్రతిష్ఠితం చేసుకున్నారు. భగవదనుగ్రహం పొందడానికి నిష్కల్మషమైన ప్రేమ చాలు, నిక్కమైన భక్తి భావన చాలు. భక్తి పేరిట, ఆధ్యాత్మికత పేరిట శరీరాన్ని శుష్కింపజేయాల్సిన అవసరం లేదు. మీ మనోదీపంతో అందరికీ మానవత్వపు కాంతుల్ని పంచండి అంటూ ప్రబోధించిన ఆధ్యాత్మిక విరాణ్మూర్తి శ్రీ షిరిడీ సాయి.
మహారాష్ట్రలోని షిరిడీలో అంకురించిన ఆ ఆధ్యాత్మిక దీప్తి ఖండాంతరాలు దాటి నేడు ప్రపంచవ్యాపితమయ్యింది. షిరిడీ సాయి మందిరం లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన దేశంలో లెక్కకు మిక్కిలిగా షిరిడీ సాయి మందిరాలు సాకారమవుతూ సాయి భక్తి చైతన్య స్రవంతిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ సంవిధానంలోనిదే షిరిడీ సాయి బాబా పురిటిగడ్డయైన మహారాష్ట్ర నాందేడ్ కౌతా ప్రాంతంలోని షిరిడీ సాయి సన్నిధానం. గోదావరి నదీ తీరాన ప్రశాంతమైన పరిస్థితుల నేపథ్యంగా ఈ మందిరం వర్ధిల్లుతుండటంతో ఈ లోగిలిని ప్రశాంత షిరిడి సాయిబాబా నెలవుగా వ్యవహరిస్తున్నారు. తిలకించిన వారికి పులకించినంత ఆహ్లాదాన్ని పంచే దివ్య లోగిలిది. గోదావరి అలల సవ్వడులు మురిపెంగా ముగ్ధ సమ్మోహనంగా తాకే పావనస్థలి. ఆహ్లాదకరమైన పరిస్థితులతో శాంతతత్వాన్ని పంచే ఆనందమయ సన్నిధి ఈ పావనస్థలి. ఆహ్లాదకరమైన పరిస్థితులతో శాంతత్వాన్ని పంచే ఆనందమయ సన్నిధి ఈ మందిర ప్రాంగణం. నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారమ్మ వడివడిగా సముద్రుణ్ణి చేరడానికి పరుగులిడుతూ ముందుకు సాగుతుంటుంది. ఈ ప్రదేశానికి విచ్చేగానే కాస్తంత నెమ్మదించి మందగమనంతో చెరిస్తుంది. బాబా లీలలను మహిమల్ని స్ఫురణకు తెచ్చుకుంటూ తన జలసిరులతో షిరిడీ సాయిబాబా పాదాలను ప్రక్షాళన చేసి మరీ గోదారమ్మ ముందుకు కదులుతుంది. దివ్యత్వం, భవ్యత్వం, నవ్యత్వం నిండిన ఆనంద సాయి షిరిడీ సాయి. సాయి సుప్రసన్నమూర్తిగా దర్శనమిచ్చే ఈ లోగిలి భక్తులకు శుభమంగళ పెన్నిధి. చూడ ముచ్చటైన అలంకరణతో ముక్తిదాయకునిగా ముగ్ధ సమ్మోహనాకృతిలో ప్రేమాస్పద జ్ఞానైక స్ఫూర్తిగా బాబా ఈ మందిరంలో గోచరమవుతాడు. గోదావరి తీరాన ఉన్న ఈ ఆధ్యాత్మిక నెలవు సాయి భక్తులకు మనోరంజకత్వాన్ని, ఆధ్యాత్మిక దివ్యతత్వాన్ని అందించే ఆశని, జీవన లక్ష్యాల పట్ల గురిని కల్పించే మానవీయమూర్తి. భగవదనుగ్రహాన్ని పొందడానికి ఉపకరించే దారి దీపమే గురువు. తన మనోదీపంతో శిష్యుల మనస్సుల్లో నెలకొన్న అజ్ఞానాంధకారాన్ని నివారించే పరంజ్యోతి స్వరూపమే గురువు. అలాంటి విశిష్ట గురువు షిరిడీ సాయిబాబా. సమతే నా మతం, మమతే నా అభిమతం అంటూ భక్తులకు బాబా మార్గదర్శిగా నిలిచాడు. సాయి పదగాములతో భక్తులతో ఈ లోగిలి నిత్యం కళకళ్లాడుతుంది. సాయి తత్వాన్ని అనుసరించే వారితో ఈ మందిరం కాంతి. నాందేడ్లో కాలా ప్రాంతంలో కమనీయ లోగిలిలో ఉన్న ఈ మందిరం సాయి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయిని దైవంగా కన్నా గురువుగానే ఎంతోమంది భావిస్తారు. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని దర్శింపజేసే విరాట్మూర్తి. ఆ కోవలో సద్గురువుగా సాయి అనంతమైన కీర్తిమత్వాన్ని అందుకున్నారు. గురువు ఎల్లవేళలా తన శిష్యుల పట్ల భక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండే బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. అపురూప గురుతత్వానికి, అమేయ జ్ఞానతత్వానికి షిరిడీ సాయి ప్రతీక. యోగులు నా ఆత్మస్వరూపులు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. భగవదాంశతో సాకారమైన యోగులు, గురువులు భగవత్ కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. ఆ సంవిధానంలోనే తన ఉపదేశాలు, సందేశాలు, సూక్తులు, సంభాషణలతో షిరిడీ సాయినాథుడు తన విశిష్టతత్వాన్ని సమగ్రంగా వెల్లడించాడు. అలాంటి దివ్య తేజోమూర్తి, చిన్మయ చిదానందమూర్తిగా నెలకొన్న దివ్య భవ్య సన్నిధి నాందేడులోని ప్రశాంత షిరిడీ సాయి మందిరం. షిరిడీ సాయి మందిరంతో పాటు ఆంజనేయుడి మందిరం, ధుని, ధ్యాన మందిరం, గోశాల మధ్యలో శ్రీకృష్ణ మందిరం, ఇక్కడ ప్రత్యేక తరువున అమర్చి ఉన్న ధ్యాన మందిరం ఉంది. భక్తులు సాయి ధ్యాన తత్పరులై ఇక్కడ ధ్యానాన్ని అవలంబిస్తారు. మందిర ప్రాంగణంలోని వేణుగోపాలకృష్ణమూర్తి సహిత గోశాల
మరో ముఖ్య ఆకర్షణ. ఎక్కడ శాంతి కుసుమాలు పరిమళిస్తాయో అక్కడ నేను ఉంటాను. ఎక్కడ ప్రేమ బీజాలు మొలకెత్తుతాయో అక్కడ నా ఉనికిని చాటుకుంటాను. ఎక్కడ సౌజన్యం వెల్లివిరుస్తుందో అక్కడ నేను కొలువుదీరి ఉంటాను అంటూ తన సర్వవ్యాప్తితత్వాన్ని షిరిడీ సాయిబాబా ఆవిష్కరించారు. అలాంటి షిరిడీ సాయి నెలకొన్న ఈ లోగిలి ప్రశాంత సాయి నెలవుగా సార్థక నామధేయాన్ని సంతరించుకుంది. భక్తులందరికీ రమణీయమైన చిత్తశాంతినందించే దివ్యధామమిది. ఎక్కడ శాంతిపదముంటుందో అక్కడ పురోగతుంటుంది. ఎక్కడ సాయుంటాడో అక్కడ సమత్వం, సౌజన్యం ఉంటాయి. జీవన సముద్రం దాటాలంటే శాంతి అనే నావ కావాలి. ఆ నావ ద్వారా ప్రశాంతంగా అన్ని అవరోధాలు అధిగమించి ఆవలిగట్టుకు చేరవచ్చు. సహనమే మన సంస్కృతి, శాంతితత్వమే మన జీవన సూత్రం అని వేదాలు ఏనాడో ప్రవచించాయి. వాటిని పాటించడమే మన విధి అని సాయి భగవానుడు ప్రకటించాడు. అలాంటి ప్రశాంతతత్వాన్ని సాకారం చేసే ఈ మందిర దర్శనం సకల సన్మంగళదాయకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకుంటారు. అక్కడి నుంచి థానే, ఘట్టర్, అహ్మద్నగర్, భీడ్, వాడ్వని, పర్లి, గంగాఖేడ్ల మీదుగా నాందేడ్కి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, కుండల్వాడి, నాందేడ్లోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కుండల్వాడి, నాందేడ్ల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. జీవితం భగవదత్తమైన వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం మన విధి. ఆ విధిని ఆచరించటంలో మన జీవనాలు చరితార్థం కావాలి. ధర్మయుతమైన జీవన మార్గమే సదా ఆచరణీయం అనే షిరిడీ సాయి సూక్తి సదా అనుసరణీయం. సత్యధర్మ స్ఫూర్తిగా వెలిగే సాయిబాబా పాదార విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.